హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాలయ్య బాబు ఆయన ఇప్పుడు గూడా యూత్ అని ఫీల్ అవుతా ఉంటారు. నాకు తెలిసి ఒక 25, 30 ఇయర్స్ ఒక యూత్ లాగే ఫీల్ అవుతూ ఉంటారు. అదెందుకో కూడా నాకు అర్థం కాదు. కానీ గతంలో 'డాకు మహారాజులో' ఒక సాంగ్ రిలీజ్ అయింది. దానిపైన బాలీవుడ్‌లో చాలా విమర్శలొచ్చినాయి. 'ఉర్వశి రౌటెల్లా' అని ఇష్టం వచ్చినట్టుగా 'దబిడి దిబిడి' సాంగ్‌లో ఎక్కడెక్కడో తాగుతూ, ఎక్కడెక్కడో కొడుతూ దబిడి దిబిడి చేశారు బాలయ్య గారు. సో, ఆ సాంగ్ పైన చాలా విమర్శలొచ్చినాయి. చాలామంది దాన్ని వేరే విధంగా తీసుకున్నారు. ఏంటి ఈ వయసులో ఇటువంటి సాంగ్స్ చేయటం అనేది. ఒక ఆడపిల్లని ఎక్కడ పడితే అక్కడ కొడతారా అనేసి కూడా అనుకున్నారు. కానీ 'డాకు మహారాజు' హిట్ అయింది. ఆ హ్యాపీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు బాలయ్య గారు. అందుట్లో కూడా సేమ్ సాంగ్ ప్లే చేసి 'ఉర్వశి రౌటెల్లా'ని కొట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంది. ఈయన కొంచెంసేపు అలా, అలా, అలా తిప్పి దగ్గరకనుకొని ఇలా, ఇలా డాన్స్ ఏసి దబిడి, దిబిడి, దబిడి, దిబిడి అని కుమ్ముతా ఉన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడ కుమ్ముతున్నాడో చూసి ఒకింత ఆశ్చర్యపోయి సిగ్గుపడుతూ ఉన్నప్పటికీ చాలా అసభ్యంగా అనిపిస్తూ ఉంది చూడటానికి. బాలయ్య బాబు గారు వయసుకు తగ్గట్టు బిహేవ్ చేస్తే బావుంటదని చాలామంది అంటున్నప్పటికీ, ఆయన రూటే సెపరేట్ అని ఆయన ఫ్యాన్స్ అంటా ఉంటారు. నిజం చెప్పాలంటే గెలుపోటములు కాదు ముఖ్యం. క్యారెక్టర్ ముఖ్యం. తన ఫ్యాన్స్ గతంలో కూడా మాట్లాడుతూ ఒక మీటింగ్‌లో తన ఫ్యాన్స్ వీలైతే లవ్ చేయాలి. లేదంటే రేప్ చేయాలి అని అనే విధంగా మాట్లాడాడాయన. ఆడవాళ్ళ పట్ల ఆయనకంత అభిమానం ఉంటుందనమాట. సో, ఇప్పుడు కూడా 'ఉర్వశి రౌటెల్లా' తోటి అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంతకుముందు ఒక హీరోయిన్ కూడా స్టేజ్ పైన గిల్లటం, గిచ్చటం జరిగింది. ఆ తర్వాత ఇలా చూసుకుంటా వెళ్తే ఆయన రోజు రోజుకి తన క్యారెక్టర్‌ని దిగజార్చుకుంటూ వెళ్తూ ఉన్నారా? పబ్లిక్‌లో ఒక గొప్ప హీరోగా, అదే విధంగా ఒక పొలిటీషియన్‌గా, ఒక దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తిగా, తన సొంత కూతుర్ల ఏజ్ ఉన్న అమ్మాయిలతోటి ఇలా విచక్షణ రహితంగా నిజం చెప్పాలంటే ఇష్టానుసారంగా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే బాలయ్య బాబు గారు ఇలా చేయటం కరెక్టా? తప్పా? స్టేజ్‌ల మీద గిల్లటాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడే తాగుతూ ఓవర్ యాక్షన్ చేయటాలు, ఇవన్నీ ఏంటి? దీనివల్ల మనం ఏం నేర్చుకోము. కాపోతే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఆయన ఏదో చేసాడు మనం ఏం నేర్చుకోము. బట్ చూసేటప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి ఈయన ఇంత చీప్ అనిపిస్తుందా? ఏమో నాకైతే అనిపిస్తుంది. సో, ఏదేమైనప్పటికీ 'డాకు మహారాజ్' అనే సినిమా హిట్ అయింది అని చెప్తున్నారు. బట్ పబ్లిక్‌లో మాత్రం యావరేజ్ టాకే నడుస్తూ ఉంది. అంత సూపర్ డూపర్ హిట్ ఏం కాదని చెప్తూ ఉన్నారు. సంక్రాంతి కాబట్టి ఇళ్ళకెళ్లారు కాబట్టి బాలయ్యకి కొంచెం ఫ్యాన్స్ వాళ్ళు ఈళ్ళు ఉంటారు కాబట్టి దాని పైన మాట్లాడుతూ ఉండొచ్చు. అంతకుమించి ఏం లేదు. థాంక్ యూ. ఈ ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? బాలయ్య బాబు గారి బిహేవియర్ కరెక్ట్ గానే ఉందా? ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? పోనీ మనం చెప్తే ఆయన మారడులే కానీ మీ ఒపీనియన్ ఏంటి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నా. నేను చెప్పింది కరెక్టా? రైటా? అనేది. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.